ఎన్డీఏ ప్రభుత్వం మొన్నటికి మొన్న డీలిమిటేషన్ మహిళా బిల్లు పెట్టడం, అది కాస్త వీగిపోవడం కూడా జరిగింది. ఈ క్రమంలో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలైన అన్ని పార్టీలను కలుపుకొని ఈసారి ఎలాగైనా డీలిమిటేషన్ బిల్లును సక్సెస్ చేసుకోవాలని ఆశిస్తున్న తరుణంలో మరి ఈ డీలిమిటేషన్ బాధ్యతను చంద్రబాబుకు, ఆ బాధ్యతలను అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు భుజాన పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో పాటు మహిళా రిజర్వేషన్ల చట్టం అమలుపై జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లును సాధారణ మెజారిటీ లభించినప్పటికీ ఉభయ సభల్లో అవసరమైన 3/2 ప్రత్యేక మెజారిటీ లభించకపోవడంతో సాంకేతికంగా అది వీగిపోయింది. వచ్చే నెలలో ఏకాభిప్రాయం ద్వారా రాజ్యాంగ సవరణ చేసేందుకు రెడీ అవుతున్న తరుణం. గతంలో లోక్సభ స్థానాలను 50% మేర పెంచుతామనే ప్రతిపాదన కేవలం నోటి మాటగా లేదా హామీగా మాత్రమే ఉన్నది. కానీ ఈసారి రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో దానికి చట్టబద్ధమైన గ్యారంటీని కల్పిస్తూ పక్కాగా రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు మనకు ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాల గరిష్ట సంఖ్యను అంటే ప్రస్తుతం 543 నుంచి దాదాపు 850 స్థానాలకు పెంచాలని ఒక ప్రతిపాదన అయితే వచ్చింది. దాన్ని ప్రతిపాదించారు కూడా. అన్ని రాష్ట్రాలకు సమానంగా 50% మేర సీట్లను పెంచడం ద్వారా ఏ ఒక్క రాష్ట్రానికి నష్టం జరగకుండా బ్యాలెన్స్ చేయవచ్చని, అదే సమయంలో పాత నియోజకవర్గాల సరిహద్దులు మార్చకుండానే 33% మహిళా రిజర్వేషన్లను 2029 ఎన్నికల నాటికే వర్తింప చేయవచ్చని కేంద్రం భావిస్తోంది. ఈ బిల్లుపై జాతీయ స్థాయిలో ముఖ్యంగా దక్షిణాది పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించే కీలకమైన బాధ్యతను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్డీఏ కీలక భాగస్వామి అయినటువంటి చంద్రబాబు నాయుడుకు అప్పగించినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం కొనసాగుతోంది. ఇటీవలే ఆయన చెన్నై వేదికగా జరిగిన ఎన్నికల ప్రచారంలోనూ ఈ అంశంపై డిఎంకే, కాంగ్రెస్ వంటి విపక్షాల వైఖరిని ప్రశ్నించడం కూడా జరిగింది. అన్ని రాష్ట్రాలకు తమాషా పద్ధతిలో సీట్లు పెరిగినప్పుడు ప్రాంతీయ వివక్షకు తావెక్కడదని ఆయన గట్టిగా సమర్థించిన వైనం మనకు తెలిసిందే. అయితే ఈ క్రమంలో చంద్రబాబుకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవం, వివిధ ప్రాంతీయ పార్టీల నేతలతో ఉన్న సఖ్యత దృష్ట్యా ఈ వివాదానికి చట్టపరమైన రక్షణలతో కూడిన పరిష్కారాన్ని చూపే బాధ్యతను ఢిల్లీకి సంబంధించిన ఎన్డీఏ పెద్దలు ఆయన భుజాలపై పెట్టినట్లు తెలుస్తుంది. వచ్చే నెలలో జరగబోయే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఈ సవరించిన బిల్లును మళ్ళీ ప్రవేశపెట్టేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. చంద్రబాబు దౌత్యం ఫలించి విపక్షాలు లేవనెత్తిన ఫెడరల్ స్ఫూర్తి ఆందోళనలకు బిల్లులోనే చట్టబద్ధమైన క్లాజుల ద్వారా రక్షణ కల్పిస్తే వచ్చే నెలలోనే మహిళా బిల్లుతో ముడిపడిన ఈ చారిత్రాత్మక రాజ్యాంగ సవరణ ఉభయ సభల ఆమోదం పొందడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే గనక జరిగితే 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి దేశవ్యాప్తంగా సరికొత్త రాజకీయ పటం ఆవిష్కృతం కావడంతో పాటు చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం ఒక వాస్తవ రూపం దాల్చనుంది. అంటే దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అప్పగించడం, మరి ఆ దౌత్యం ఫలిస్తుందా లేదా అనేది చూడాలి.